నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చిత్రం కన్నప్ప. మంచు మోహన్ భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. భక్త కన్నప్ప కథతో తెరకెక్కడం, పలువురు స్టార్స్ కీలక పాత్రలు పోషించడంతో కన్నప్పపై మొదటి నుంచి ప్రేక్షకుల దృష్టి ఉంది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. దాంతో థియేటర్లలో అడుగుపెట్టిన కన్నప్ప ఏ స్థాయిలో మెప్పిస్తుందనే ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. కొందరు సినీ ప్రముఖులు, నేషనల్ మీడియా వారు కన్నప్ప చిత్రాన్ని ఇప్పటికే ప్రత్యక్షంగా వీక్షించారు. కన్నప్ప సినిమాని చూసిన వారంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించినప్పటికీ కథలోకి వెళ్లే కొద్దీ ప్రేక్షకులు పూర్తిగా లీనమైపోతారట. దేవుడిపై నమ్మకం లేని తిన్నడు గొప్ప శివభక్తుడు కన్నప్పగా మారే సన్నివేశాలు కట్టిపడేశాయని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్లో నెమ్మదిగా కథలోకి తీసుకువెళ్తూ ఇంటర్వెల్ బ్లాక్కి గూస్ బంప్స్ వచ్చేలా మలిచారట. ప్రభాస్ సీక్వెన్స్, మోహన్ లాల్ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయట. ఇక క్లైమాక్స్ అయితే మరో స్థాయిలో ఉందని అంటున్నారు. సినిమా అంతా ఒక ఎత్తైతే చివరి 40 నిమిషాలు మరో ఎత్తని చెబుతున్నారు. కాంతారా క్లైమాక్స్కి ఎంతటి పేరు వచ్చిందో కన్నప్ప క్లైమాక్స్కి కూడా అంతటి పేరు వస్తుందనే మాటలు వినిపిస్తున్నాయి. కన్నప్ప పాత్రలో విష్ణు చక్కగా ఒదిగిపోయాడని, ముఖ్యంగా క్లైమాక్స్లో తన పర్ఫార్మెన్స్తో సర్ప్రైజ్ చేశాడని ప్రశంసిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్తో కలిసి విష్ణు కనిపించే సన్నివేశాలు కనువిందు చేస్తాయని అంటున్నారు. భక్త కన్నప్ప కథ కావడంతో ఈ సినిమా చూడడానికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. పైగా ప్రభాస్ కీలక పాత్ర పోషించడంతో ఆయన ఫ్యాన్స్ కన్నప్పను భుజానికి ఎత్తుకునే అవకాశం ఉంది. అదే జరిగితే అదిరిపోయే వసూళ్లు రాబడుతుంది అనడంలో సందేహం లేదు. ఇక నార్త్లోనూ డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అక్కడి మీడియా విడుదలకు ముందే ఈ సినిమాను ప్రశంసిస్తోంది. చూస్తుంటే నార్త్లోనూ కన్నప్ప మంచి కలెక్షన్స్ రాబట్టే ఛాన్స్ ఉంది.